అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన రోజులు, తిథులు, మంచి ముహూర్తాలు, వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన పండుగలు, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము. జనవరి 30 నుండి ఫిబ్రవరి 28 వరకు మాఘమాసం అయితే ఉంది. అలాగే వసంత పంచమి, రథసప్తమి, శివరాత్రి ఈ నెలలో అయితే వస్తున్నాయి. మరి ఫిబ్రవరి నెలలో ఒక్కొక్క రోజున వాటి ప్రత్యేకత, అలాగే ముహూర్తాలు, వాటన్నిటిని గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాము. ఫిబ్రవరి 1వ తేదీ తదియా తిథి, శతభిష నక్షత్రం. ఈ రోజు అయితే మంచి రోజే. అలాగే ఈ రోజు శ్రీ మార్కండేయ జయంతి. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి ముహూర్తాలైతే ఏమీ లేవు. కానీ అన్నప్రసన్న, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటానికి, ఉద్యోగంలో చేరటానికి, నూతన గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్కి, పెళ్లి చూపులకు, డెలివరీకి, అలాగే శ్రీమంతానికి ఈ రోజైతే మంచి రోజే. ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం, చవితి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజు. వివాహానికి శుభముహూర్తం అయితే ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం, పంచమి తిథి, రేవతి నక్షత్రం. ఈ రోజు వసంత పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజు. ఈ రోజు అక్షరాభ్యాసం చేయించుకుంటే చాలా మంచిది. ఈ రోజు సమయం అంతా కూడా బాగుంటుంది. దుర్ముహూర్తం గాని, వజ్రం గాని, గులిక కానీ ఈ రోజు అయితే పరిగణలోకి రాదు. ఈ రోజు మొత్తం కూడా బాగుంటుంది. ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం, సప్తమి తిథి, అశ్విని నక్షత్రం. ఈ రోజు రథ సప్తమి, సూర్యుని పుట్టినరోజు. ఈ రోజు ఏ అనారోగ్య సమస్యలున్నా కూడా తప్పకుండా సూర్యోదయంలోనే సప్తమి స్నానాన్ని చేసుకొని పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. మరి ఈ పండుగల పూజా విధానం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. ఫిబ్రవరి 3, 4 తేదీలలో అన్నప్రసన్న, అద్దె ఇల్లు మారటం, చెవులు కుట్టించుట, ఉద్యోగంలో చేరటం, రిజిస్ట్రేషన్, పెళ్లి చూపులు, డెలివరీకి ఇవైతే మంచి రోజులే. అలాగే శ్రీమంతానికి కూడా మంచి రోజే. ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం, అష్టమి తిథి, భరణి నక్షత్రం. ఈ రోజైతే చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. పెద్ద పనులు చేసుకోవడానికైతే లేదు. ఫిబ్రవరి 6వ తేదీ గురువారం, నవమి తిథి, కృతికా నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈరోజు చాలా మంచి రోజు. ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం, దశమి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు వివాహానికి ముహూర్తాలైతే ఉన్నాయి. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఫిబ్రవరి 8వ తేదీ శనివారం, ఏకాదశి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు భీష్మ ఏకాదశి. ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తం అయితే ఉంది. ఫిబ్రవరి 7వ తేదీ, 8వ తేదీ ఈ 2 రోజుల్లో అన్నప్రసన్న, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటం, చెవులు కుట్టించడం, అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటం, నూతన గృహ ఆరంభం, ల్యాండ్ రిజిస్ట్రేషన్, పెళ్లి చూపులు, అలాగే డెలివరీ చేయించుకుందాం అనే వాళ్లకు ఈ 2 రోజులు కూడా మంచి రోజులే. ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం, ద్వాదశి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజే. చిన్న చిన్న పనులు ఏమున్నా కూడా చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం, త్రయోదశి తిథి, పునర్వసు నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే. ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం, చతుర్దశి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం, పౌర్ణిమ తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజే మాఘ పౌర్ణిమ. ఈ రోజే లలితాదేవి జయంతి. ఈరోజు లలితాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలను అయితే పొందగలుగుతాము. ఫిబ్రవరి 10, 11, 12 ఈ 3 తేదీల్లో అన్నప్రసన్నకు, శ్రీమంతానికి, అద్దె ఇల్లు మారటానికి, చెవులు కుట్టించుట, కొత్తగా ఉద్యోగంలో చేరటం, నూతన గృహ ఆరంభం, ల్యాండ్ రిజిస్ట్రేషన్, పెళ్లి చూపులకు, డెలివరీ చేయించుకోవడానికి ఈ 3 రోజులైతే మంచి రోజులు. ఫిబ్రవరి 13వ తేదీ గురువారం, పాడ్యమి తిథి, మకా నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు. వివాహానికి ముహూర్తం అయితే ఉంది. ఫిబ్రవరి 14వ తేదీ గురువారం, విద్యా తిథి, పుబ్బ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే. ఫిబ్రవరి 15వ తేదీ శనివారం, తదియా తిథి, ఉత్తరా నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ 14, 15 ఈ 2 రోజుల్లో వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి 13, 14, 15 ఈ 3 రోజుల్లో అన్నప్రసన్నకి, శ్రీమంతానికి, అద్దె ఇల్లు మారటానికి, ల్యాండ్ రిజిస్ట్రేషన్కి, కొత్తగా ఉద్యోగంలో చేరటానికి, చెవులు కుట్టించడానికి, నూతన గృహ ఆరంభానికి,
ల్యాండ్ రిజిస్ట్రేషన్కి, పెళ్లి చూపులకు, డెలివరీ చేయించుకోవడానికి ఈ 3 రోజులైతే మంచి రోజులు. ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం, చవితి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు అయితే సంకటహార చతుర్థి. ఈరోజు వివాహానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఈరోజు చాలా మంచి రోజు. ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం, పంచమి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు అన్నప్రసన్న, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటం, కొత్తగా ఉద్యోగంలో చేరటానికి, చెవులు కుట్టించుకోవడానికి, డెలివరీకి ఈరోజైతే బాగుంది. ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం, షష్ఠి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం, సప్తమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజైతే మంచి రోజు. అలాగే ఈరోజు శివాజీ జయంతి. ఈరోజు అన్నప్రసన్న, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటం, చెవులు కుట్టించుట, కొత్తగా ఉద్యోగంలో చేరటం, నూతన గృహ ఆరంభం, ల్యాండ్ రిజిస్ట్రేషన్, పెళ్లి చూపులు, డెలివరీకి ఈరోజైతే మంచి రోజు. 20వ తేదీ గురువారం, సప్తమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజైతే మంచి రోజు. చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం, అష్టమి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22వ తేదీ శనివారం, నవమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కూడా చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20, 21, 22 ఈ 3 రోజుల్లో చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం, దశమి తిథి, మూలా నక్షత్రం. ఈరోజు మంచి రోజే. వివాహానికి ముహూర్తం అయితే ఉంది. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం, ఏకాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు మంచి రోజే. అలాగే ఈరోజు విజయ ఏకాదశి. ఫిబ్రవరి 23, 24 ఈ 2 రోజుల్లో అన్నప్రసన్న, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటం, చెవులు కుట్టించటం, ఉద్యోగంలో చేరటం, నూతన గృహారంభం, ల్యాండ్ రిజిస్ట్రేషన్, పెళ్లి చూపులు, డెలివరీకి వెళ్ళడం ఈ పనులైతే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం, ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం, త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు పూజ చేసుకోవాల్సిన పూజా విధానం ఆల్రెడీ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోవచ్చు. ఈరోజు జాగరణ ఎలా చేయాలి, అఖండ దీపం ఎలా పెట్టాలి, వాటన్నిటిని గురించి కూడా తెలియజేశాను. అలాగే ఈరోజు అయితే చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27వ తేదీ గురువారం, చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు ఏ పనులు చేయడానికైతే లేదు. ఫిబ్రవరి 28 శుక్రవారం, అమావాస్య తిథి. ఫిబ్రవరి 28 అమావాస్య తిథి. అలాగే పాడ్యమి తిథి కూడా ఉంది. శతభిష నక్షత్రం. ఈరోజు ఏ పనులు స్టార్ట్ చేయడానికైతే లేదు. ఫిబ్రవరి 27, 28 ఈ 2 రోజుల్లో ఏ కొత్త కార్యాలు కానీ శుభకార్యాలు కానీ చేయడానికైతే లేదు. ఇలా ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు ముఖ్యమైన రోజులు, ఒక్కొక్క రోజున వాటి ప్రత్యేకత అన్నిటిని గురించి తెలుసుకున్నాం. అలాగే ముఖ్యమైన పండుగలను మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1 మార్కండేయ జయంతి, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 4 రథసప్తమి, ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 12 లలిత జయంతి, ఫిబ్రవరి 16 సంకటహార చతుర్థి, ఫిబ్రవరి 24 విజయ ఏకాదశి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. అలాగే ఫిబ్రవరి నెలలో వివాహానికి శుభముహూర్తాలు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2 ఆదివారం, ఫిబ్రవరి 6 గురువారం, ఫిబ్రవరి 7 శుక్రవారం, ఫిబ్రవరి 12 బుధవారం, ఫిబ్రవరి 13 గురువారం, ఫిబ్రవరి 14 శుక్రవారం, ఫిబ్రవరి 15 శనివారం, ఫిబ్రవరి 16 ఆదివారం, ఫిబ్రవరి 23 ఆదివారం ఈ ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి నెలలో గృహప్రవేశానికి ముహూర్తాలు చూసుకుంటే ఫిబ్రవరి 6వ తేదీ గురువారం, ఫిబ్రవరి 8వ తేదీ శనివారం, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం, ఫిబ్రవరి 15వ తేదీ శనివారం, ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఈ ముహూర్తాలైతే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.